ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఫస్ట్ పటాన్ చెరువులోనే 12 కోట్లతో ఇండోర్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామని అన్నారు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి. పటాన్ చెరువులో బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఇండోర్ సబ్స్టేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. పారిశ్రామిక వాడ లాంటి పాసె మైలారం, ఇక పటాన్ చెరువు, ఐలాపూరు, తెల్లాపూరు, భీరంగూడ ప్రాంతాల్లోని సబ్స్టేషన్లకు డైరెక్ట్గా విద్యుత్ సరఫరా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డిఏ నాగరాజు, ఇక నాయకులు అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఆటలు ఆడుకోవడానికి పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అందుకే ఇండోర్ సబ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. పాయసమేళానికి వెళ్ళి నేరుగా లైన్ వచ్చి ఇండస్ట్రీ లైన్ వచ్చి దీనికి లింక్ అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులకు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న కాలనీస్ బాగా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంది. గ్రేటర్ కమ్యూనిటీస్ రావడం జరుగుతూ ఉంది. అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరుగుతూ ఉంది. విల్లాస్ రావడం జరుగుతూ ఉన్నది. డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి కరెంటు మీద పర్సనల్గా ఫోకస్ చేసి ఇక్కడ పటాన్ చెరువు, సింఫోనీ, అలాగే రామేశ్వరం బండ, బచ్చిగూడెం, మన చక్రపురి కాలనీ, అమీన్పూర్, అలాగే ఐలాపూర్, తెల్లాపూర్, బీరంగూడ, ఇవన్నీ ఇక్కడ సబ్ స్టేషన్ ఎక్కడ సెట్ చేసి కరెంటు లోపం లేకుండా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ప్రజలు వాటర్కు కరెంటుకు దగ్గర కనెక్టింగ్ ఉంటుంది. అయస్కాంతం ఇనుముకి ఎంత దగ్గర ఉంటారో అట్లా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాటరు కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సమకూర్చడానికే ఈ ప్లాన్ చేసుకొని, ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత వాసులకు కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, మౌలిక వసతులని ఎక్కడికక్కడ సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సమకూర్చి ముందుకు వెళ్తూ ఉంటాం.